నక్సలు విశ్వాసాలుండి అర్బన్ ఏరియాలో తుపాకీ పట్టుకొని తిరిగేవాళ్ళు అర్బన్ నక్సల్స్. సరే, దాంట్లో కొంచెమే కాకుండా కొంత మీనింగ్ ఉంది. అంటే అర్బన్ ఏరియాలో ఆయుధాలు పట్టుకొని ఆ విశ్వాసాలతో తిరిగేవాళ్ళు, ఆయుధాలు చేతిలో లేకపోతే వాళ్ళు నక్సల్స్, అర్బన్ నక్సల్స్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ మాత్రం జ్ఞానం కూడా రాజకీయ పార్టీలకి లేకపోవడము, ముఖ్యంగా బీజేపీ లాంటి రాజకీయాలు లేదా ఆ విశ్వాసాలు ఉన్న వాళ్ళకి. అంటే ఎవరినైనా నక్సల్ అంటే హింసావాది, నక్సల్ అంటే చంపుతాడు అనేది ఏదైతే ఉందో, ఒక మావోయిస్ట్ పార్టీ నాయకుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. పోలీసులు జార్ఖండ్ నుంచి అరెస్ట్ చేసామని వచ్చారు. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు. సరే, మేము అప్పుడు హోమ్ మినిస్టరు షిండేని కలిసి ఆయన హోమ్ సెక్రటరీని కలవమన్నాడు. పిళ్ళే హోమ్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే మేము 5-6 మంది వెళ్ళాము. పిళ్ళే చెప్పిన ఏంటంటే, నక్సల్స్కి రోజు ముగ్గురిని చంపి తప్పితే వాళ్ళు నిద్రపట్టదు, మినిమం 3. అయితే మీరు హోమ్ సెక్రటరీ, దేశానికి రోజు 3 మందిని చంపకపోతే వాళ్ళకి నిద్రపట్టదు, ఇది ఏం వాళ్ళు చంపడం ఇది అంటే ఇది ఎక్కడి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అంటే, నేను చెప్తున్నాను మీకు తెలియదు, నేను హోమ్ సెక్రటరీ చెప్తున్నాను. రోజు కొంతమంది తప్పితే వాళ్ళకి నిద్రపట్టదు అంటే ఇది మరి వాళ్ళు చస్తున్నారు కూడా కదా, ప్రాణాలు కదా. సరే, ఇది వాదన లేదైనా ఈ ముద్రలో వేయడము, ఈ అర్బన్ నక్సల్స్ అనడం అనేది ఒక భాగం. ఇప్పుడు జరిగే ఎస్ఐఆర్, ఈ అర్బన్ నక్సల్స్, వీటన్నిటికీ ఒక లింక్ ఉంది. అంటే సాంబశివరావు గారిని అర్బన్ నక్సల్ సార్ గోల్వాల్కర్ రాసిన రచనలో స్పష్టంగా ఈ దేశానికి 3 శత్రువులు: క్రిస్టియన్స్, ముస్లిమ్స్, కమ్యూనిస్ట్. అప్పటికి ఇంకా నక్సలైట్స్ లేదు 1930sకి. అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైంది. అప్పటికే వాళ్ళు దేశద్రోహులు అనేటువంటిది డెఫినేషన్ ఇచ్చేశారు. కనుక వాళ్ళ నక్సలైట్ల, మావోయిస్ట్ల, సిపిఎం, ఎంఎల్ఏ, ఎస్యూసిఐ, వాళ్ళకి అవి అందరూ నక్సల్స్. వాళ్ళ దృష్టి కమ్యూనిస్టులు అంతా నక్సల్సే, లేదా నక్సల్స్ అంతా ఈ నిర్వచనాలు ఇవ్వడము సరే, అదొక భాగం. అది రాజకీయము, రాజకీయంగా ఆ చర్చ జరగవలసింది. కానీ ఎన్నికల రాజకీయాలకు వచ్చేవరకు, ఎన్నికల రాజకీయాలు నక్సల్స్ దాంట్లో వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళు బైకాట్ చేయమన్నారు. గద్దర్ అయితే పాటలే పాడారు, ఓటు వేసిన తల్లికి 1000 దండాలు, ఓటు వేయని తల్లికి కోటి దండాలు అన్నారు. అంటే ఓటు వేయొద్దు, బైకాట్ ఎలక్షన్స్ అని వాళ్ళు అన్నారు. అది వాళ్ళదొక ఎక్స్ట్రీమ్ స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. ఇవాళ మనం ఓటు వేస్తాం, మాకు ఓటు హక్కు ఉందని సాధారణమైన ప్రజలకు కూడా ఓటు అంటే మన హక్కు అనేటువంటి ఒక చైతన్యం వచ్చిన దశలో, ఆ దశలో ఇవాళ మీకు ఓటు హక్కు ఉంటుందా లేదా అని రాజ్యంలో అధికారం ఉండేటువంటి పార్టీ దాన్ని నిర్వచించడము. మనందరం ఓట్లు వేసిన వాళ్ళమే. నేనైతే కొన్ని ఎన్నికల్లో ఓటు వేయలేదు. కానీ 77లో ఇందిరాగాంధీ అప్పుడున్న ఎమర్జెన్సీ వలన నేను వరంగల్లో పనిచేస్తున్న, వరంగల్ నుంచి మా గ్రామానికి వెళ్ళి, నా ఓటు గ్రామంలో మా గ్రామానికి వెళ్ళి ఓటు వేశాను. అంత దూరం ట్రావెల్ చేసి ఆ ఓడిపోవాలని మాకు ఉండింది. కాబట్టి మన ఓటు ఏం రైట్ ఆర్ రాంగ్, ఒక ఓటు పడితే ఏమవుతుందో కాదు, కానీ మనం వెళ్ళి అక్కడ ఓటు వేసాం. గ్రామాల్లో అయ్యా ఓటు లేకపోతే బతుకున్నట్లు కాదట్టు కదా అనేది అక్కడ పోయింది. అసలు బతుకున్నట్లు కాదు కదా. ఇంత జరిగిన తర్వాత ఇవాళ సారు చెప్పారు, మీరు దేశం యొక్క పౌరుడా కాదా అనేది రాజ్యము నిర్వచిస్తున్నది. ఇంతకాలంగా రాజకీయ పార్టీ ప్రజల దగ్గరికి వచ్చి, ఓటర్ దగ్గరికి వచ్చి ఓటర్ను ఓటు వేయమని అడగడం, ఓటరు తమ ప్రతినిధి నిర్వచించడం. అది సుదర్శన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఇప్పుడు ఈక్వేషన్ మారింది. మనం ఓటు వేసేవాళ్ళు నాయకులే ఓటర్ని ఎన్నుకుంటున్నారు. నువ్వు ఓటు వేసేవాడే ఎవడు, ఓటు వేయని వాడేవాడు, వాళ్ళు నిర్ణయిస్తారు. కనుక ఏమాత్రమే మీ మీద అనుమానం ఉన్నా, మీరు వాళ్ళు తమ పాటికి ఓటు వేయమన్నా ఎట్లా పేరు తీసేయాలనే ప్రయత్నం, కానీ ఎట్లా పేరు చేర్చాలి. ఇది ఇంక్లూజివ్ కాదు, ఎక్స్క్లూజివ్. ఇది చాలా విచిత్రం. ఎన్నికల రాజకీయాల్లో నమ్మకం ఉన్న ఎవరైనా మ్యాక్సిమం ఈ దేశం ఉండే ఓటర్లంతా చేరి ఈ దేశము, ఈ ఎన్నికలు, ఈ ప్రతినిధులు మా వాళ్ళు అని అనుకోవాలని ఉంటుంది. కానీ
ఓటర్ని లిస్ట్ నుంచి తీసివేయడం ఎట్లా అనేటువంటి సమస్య ఏదైతుందో అది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఈరోజు మన ముందుకు వచ్చింది. మొట్టమొదటిసారిగా సరే కొందరు విదేశాల నుంచి వచ్చారు, వెస్ట్ బెంగాల్లో, బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, లేదు అస్సాంలో బయట నుంచి వచ్చారు. సరే 2-3 రాష్ట్రాలు వచ్చిండొచ్చు, ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ ఉండి ఇక్కడ రావచ్చు పని చేసుకోవడానికి. త్రిపుర లాంటి రాష్ట్రంలో బార్డరే లేదు, బంగ్లాదేశ్కు భారతదేశానికి ఓపెన్ బార్డర్, కాబట్టి కొందరు వచ్చి ఉండొచ్చు పని చేసుకోవడానికి. అది వేరే విషయం. దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలని కాకుండా మొత్తం దేశానికి, దేశం మీద దానికి సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు, వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అన్నీ చదివి ఏ సర్టిఫికేట్ తీసుకుపోతున్నా అన్నీ తీసుకుపోయి ఆ ఓటు అక్కడ వెళితే పాస్పోర్ట్ ఏదండి అంటే నువ్వు దేశ పౌరుడువా కాదా అనడానికి పాస్పోర్ట్ ఏదండి. ఆయన అంటాడు, నేను చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్నాను సుప్రీంకోర్టు, ఎన్నికల ఆఫీసర్ ముందర పోయి నేను దేశ పౌరునా కాదా అని నిర్వచించుకోవాలి. మళ్ళీ ఆయన రాత్రికి రాత్రి అర్జెంట్ మెసేజ్ పంపించి వాట్సాప్లో పాస్పోర్ట్ తెప్పించి ఆ పాస్పోర్ట్ని అక్కడ ఇచ్చి అన్ని జాగ్రత్తలు పడ్డా పాస్పోర్ట్ కావాలన్నారు. ఈ దేశంలో పాస్పోర్ట్ 5% కంటే ఎక్కువ ఉండదు. గ్రామాల ఎవరికి పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ ఇస్ నాట్ వ్యాలిడ్, అది ఇలీడ్ సెక్షన్ అది. లేకపోతే ఎవరైనా మైగ్రెంట్ వర్కర్స్ కేరళ అలాంటి చోటుపోతే వాళ్ళు వెళ్ళిపోతుంది. మీకు ఇన్ని సర్టిఫికేట్ కావాలంటే, ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మన దేశంలో ఒక జనరేషన్ వరకు అసలు బర్త్ సర్టిఫికేట్ లేదు. అలాంటి వాళ్ళు మేము గ్రామంలో పుట్టాము. గ్రామంలో అప్పుడు ఏముంది, రిజిస్ట్రేషన్ లేదు అసలు. ఇవాళ మీ బర్త్ సర్టిఫికేట్, మీ పేరెంట్స్ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ తెలుసు, మా నాన్న అమ్మ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వమని అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరు ఇవ్వాలి ఆ సర్టిఫికేట్, ఇచ్చేవాళ్ళు ఎవరు, అథెంటిసిటీ ఏమిటి అంటే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతుందో దీని మీద మనం రాజకీయ పార్టీలన్నీ ఇక్కడ తెలంగాణలో వాళ్ళు కలిశారు, దీని మీద చర్చిస్తున్నారు. కానీ సార్ నేను ఒక్కటి చెప్పడం ఏంటంటే, రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మనం ఒక్క విషయం చాలా పవర్ఫుల్ మెసేజ్ ఒకటి ఏం పోవాలంటే, తెలంగాణలో ఏమాత్రం ట్యాంపర్ చేసినా ఈ సమాజం అంగీకరించదు అనే మెసేజ్ పోవాలి. వెస్ట్ బెంగాల్లో మమతా ఆమె 15 ఏళ్ళు పరిపాలించడం వలన, అక్కడ ఉండేటువంటి అసంతృప్తి వలన, భిన్న కారణాల వలన వెస్ట్ బెంగాల్లో నిజానికి వాళ్ళకు ఉండే చైతన్యం, వెస్ట్ బెంగాల్కు ఉండే చరిత్ర, వెస్ట్ బెంగాల్లో రినేసాన్స్ మూమెంట్, ఇక్కడ ల్యాండ్ ఫార్మ్స్ అనే కమ్యూనిస్ట్ పార్టీ 30 ఏళ్ళు పరిపాలించిన ప్రాంతం అది. అటువంటి ఎన్లైటెండ్ ప్రాంతంలో కూడా ఇంత బహాటంగా జరిగింది అంటే మనం చాలా భయపడవలసిన అవసరం. మనం మీటింగ్లు పెట్టుకోండి కూడా ఏంటంటే మనం భయపడవలసిన అవసరం ఉంది, మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తంగా ఈ ప్రాసెస్ ఎందుకు వచ్చింది అని అనడంలో స్పష్టంగా రాష్ట్రీయ స్వయం సేవక భావజాలంలో మైనారిటీస్ అనేటువంటి వాళ్ళు అక్కడ ప్రారంభమైంది. మైనారిటీస్ అనే వాళ్ళకు డిస్ఫ్రెంచైజ్, వాళ్ళకు ఓటు హక్కు లేకుండా చేయాలి అనేది వాళ్ళ భావజాలంలో అది భాగం. ఇక రామజన్మభూమి ఇవన్నీ ఉన్నాయి, కానీ ముస్లింలకు ఈ దేశంలో పౌరసత్వం తీసేయడం ఎలా? రెండవది, మెజారిటీ కమ్యూనిటీకి వాళ్ళు దే షుడ్ లివ్ అట్ ది మెర్సీ ఆఫ్ ది మెజారిటీ కమ్యూనిటీ. మెజారిటీ కమ్యూనిటీ దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు బతకాలి అనేది వాళ్ళు దే బిలీవ్ ఇన్ ఇట్. దానికి అది వాళ్ళది అక్కడ ప్రారంభమై అది అక్కడే ఎక్స్క్లూజివ్ ముస్లిమ్స్ అంటే బాగుండదని చెప్పేసి దాన్ని వైడ్గా ఎక్స్టెండ్ చేసేసి కొన్ని లక్షల మంది ఓటర్లని లిస్టు తీసేస్తే చాలా విచిత్రంగా, అంటే మనం ఎందుకు ఇంత ఆందోళన చెందాలంటే, సుప్రీంకోర్టుకు వెళితే ఇట్లా మరి ఓటర్లను లిస్టు తీస్తున్నారు, లక్షల మంది తీస్తున్నారు అంటే సుప్రీంకోర్టు చాలా ఆశ్చర్యంగా చూద్దాంలేండి, ఎన్నికలైనాక ఓడిపోయిన అభ్యర్థికి గెలిచిన అభ్యర్థికి మధ్యన తేడా, ఎలిమినేట్ ఓట్లు తీసేసిన సంఖ్య కంటే తక్కువ ఉంటే వేరే, ఎక్కువ ఉంటే వేరే అటు చూద్దాం తెలుసు. అంటే అసలు ఓటు హక్కు నేను నాకు వస్తే నువ్వు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి మధ్యన తేడా, ఈ ఓటర్ని ఎలిమినేట్ చేసిన దానికంటే తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మనం ఇదే సుప్రీంకోర్టు. నేను పౌరుణ్ణి, నేను నా పౌరుని హక్కుడుగా మీరు నిర్వచించండి, నేను పౌరుణ్ణి అని అంటున్నాను అంటూ వెళితే ఎన్నికల ఓట్లు గెలవడానికి దానికి ఏం సంబంధం అండి? ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. సుప్రీంకోర్టు ఇలా నిర్ణయాలు తీసుకుంటే ఇక ఎలక్షన్ కమిషన్ సరి ఇన్స్టిట్యూషన్స్ పాడై, ఒక స్టేషనో ఒక లింగోనో
వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చాలా స్వతంత్రంగా పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్కు లింగ్డో ఆయన కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కాశ్మీర్లో ఎన్నికలు వద్దని ప్రభుత్వం చాలా బలంగా చెప్తే ఆయన చెప్పాడు నథింగ్ డూయింగ్, నేను ఎన్నికలు పెడతాను, మీరెవరు నాకు చెప్పడానికి, ఇది ఎలక్షన్ కమిషన్. లింగ్డో మా దగ్గర మేము విజిటింగ్ ప్రొఫెసర్గా వేసుకున్నాం మా యూనివర్సిటీలో. నేను పనిచేస్తున్నప్పుడు డీన్గా నేను వెళ్ళి ఆయన అడిగాను, మీరు ఎలా హైదరాబాద్లో ఉన్నారు, విజిటింగ్ ప్రొఫెసర్గా ఉండండి అని చెప్పిన. మన ఎలక్షన్ కమిషన్ అంటే ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ అథారిటీ, అది ప్రజల యొక్క హక్కులను కాపాడే సంస్థ. అలాంటి ఎలక్షన్ కమిషన్ ఏమైందంటే అక్కడ ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ఏమంటున్నది, ఇక దానికి పరాకాష్ట మీనాక్షి నటరాజన్ కేసు. అంతకంటే మించిన కేసు మనకి దొరకదు. ఇట్ ఈస్ ది మోస్ట్ రిడిక్యులస్. ఎంత రిడిక్యులస్ అంటే ఆమె మీద కేసు లేదు, క్రిమినల్ కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, కేవలం ఒక కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ కూడా ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఇంకో కాంగ్రెస్ అభ్యర్థి నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు, ఇంతే. ఆమె కంప్లైంట్ ఇచ్చి ఆ ఇచ్చిన ఆమె పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి నేను అభ్యర్థి నేను చేసిన మా వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు, ఆమె పోలీస్ స్టేషన్ పోయింది, కానీ అక్కడ ఏం కేసు బుక్ కాదు. ఈ కంప్లైంట్ పెండింగ్ ఉందని ఆమెను డిస్క్వాలిఫై చేశారు. అంటే ఇది ఊహించలేని విషయం, మనం ఊహించరాని విషయం.